హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జాము 4th మే 2025 రోజు షెడ్యూల్ అయి ఉంది ఆల్రెడీ. సో మీ అందరికీ తెలుసు, మనకి ఇంకా కరెక్ట్గా 20 డేస్ మాత్రమే టైం ఉంది. సో ఈ 20 డేస్ ఎలా ప్రిపేర్ అవుతే మనము మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం అనేది ఒక స్ట్రాటజీ బిల్డ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా 10 గోల్డెన్ రూల్స్ ఫర్ నీట్ యూజీ 2025 ఫైనల్ ప్రిపరేషన్ అని చెప్పేసి ఈ వీడియో మీకు తయారు చేయడం జరిగిందనమాట. సో ఈ వీడియోలో మనం ముందుగా ఒక 3 మెయిన్ పాయింట్స్ తెలుసుకుంటాము. 10 గోల్డెన్ రూల్స్ ఫర్ నీట్ యూజీ 2025 ఫైనల్ ప్రిపరేషన్, అదేవిధంగా ఇంపార్టెంట్ చాప్టర్స్ టు ఫోకస్, హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ మీద ఫోకస్ చేద్దాము. అదేవిధంగా ఈ 20 డేస్ ప్లాన్ ఎలా ఉండాలనేది కూడా ఒక సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చి ఆ తర్వాత కౌన్సిలింగ్స్ పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా మీకు పూర్తి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంతా ఫ్రీగానే ఉంటుంది. అదేవిధంగా మీకు ఒక వాట్సాప్ ఛానల్ కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఛానల్ కాదు, గ్రూప్ ఇది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇది ఫ్రీ గ్రూపే. సో దీంట్లో జాయిన్ అవ్వచ్చు, ఇక్కడ స్కాన్ చేయొచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా 10 గోల్డెన్ రూల్స్ ఫర్ నీట్ యూజీ 2025 ఫైనల్ ప్రిపరేషన్ అనమాట. సో ఆ 10 గోల్డెన్ రూల్స్ ఏంటి అనేది ఒకసారి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ రూల్ అనమాట, రివైజ్ ఎన్సీఆర్టీ థరోలీ. సో స్పెషల్లీ మీకు బయాలజీలో 85% కంటే ఎక్కువ క్వశ్చన్స్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మీకు ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే వచ్చే అవకాశం చాలా ఉందన్నమాట. కాబట్టి ఆ బుక్స్ని తరోగా మీరు రివైజ్ చేయడం చాలా ఉత్తమం అనమాట. అదేవిధంగా మీకు ఇంపార్టెంట్ అని ఏవైతే అనుకుంటారో వాటిని, ఆ లైన్స్ని కానీ ఆ చాప్టర్స్ని కానీ వాటిని మీరు హైలైట్ చేసుకోండి ఆ బుక్స్లో. సో మళ్ళీ రివిజన్ అంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకునేటప్పుడు ఈజీగా మీరు ఆ పాయింట్స్ మాత్రం చూసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇక నెక్స్ట్ సెకండ్ రూల్ తీసుకున్నట్లయితే చూడండి, నో న్యూ బుక్స్, ఓన్లీ రివిజన్ అనమాట. సో ఇప్పటిదాకా మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఆ బుక్స్ మాత్రమే చదవండి. మళ్ళీ ఇప్పుడు కొత్త బుక్స్ కొని అవన్నీ మళ్ళీ చదివి అర్థం చేసుకొని అవంతా కన్ఫ్యూజన్ పెట్టుకోకుండా మీరు ఇప్పటివరకు చదివిన వాటినే మళ్ళీ రివైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో దట్ మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. కొత్తగా మళ్ళీ మీరు అర్థం కాకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఇక థర్డ్ రూల్ వచ్చేసి మనకి సాల్వ్ 1 ఫుల్ లెంత్ పేపర్ డైలీ 3 అవర్స్ అనమాట. మీకు తెలుసు కదా 3 అవర్స్ ఉంటుంది. అండ్ టైం కూడా ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశాను అని అంటే 2 to 5లో. సో ఆ టైంలోనే మనకి యాక్చువల్ నీట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఆ 3 అవర్స్ మీరు డైలీ, అంటే ఇప్పుడు 20 రోజులు ఉంది, ఈ 20 డేస్లో మీరు రోజు ఒక మాక్ టెస్ట్, ఓకే, ఒక గ్రాండ్ టెస్ట్ అనుకోండి, మొత్తం 720 క్వశ్చన్స్కి మీరు ఒక టెస్ట్, డైలీ ఒక టెస్ట్ రాయండి. రాసినట్లయితే మీకు అది కూడా ఎందుకు ఈ 2 to 5 మధ్యలో అంటే ఆ టైంలోనే ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు ప్రాక్టీస్ చేస్తే యాక్చువల్ ఎగ్జామ్కి కూడా మీకు ఆ టైంలో మీకు మీ బాడీ ఎలా ఉంటుంది, మీకు నిద్ర వచ్చే అవకాశం ఉందా, రాకుండా, సో ఈ ప్రాక్టీస్ అంతా జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఆ టైంలోనే మీరు డైలీ ఒక మాక్ టెస్ట్ రాయడానికి ప్రయత్నం చేయండి. సో తర్వాత ఫోర్త్ రూల్ తీసుకున్నట్లయితే, సో మీరు ఏదైతే మాక్ టెస్ట్ రాస్తుంటారో డైలీ, రాసిన 3 అవర్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ దానిపైన ఒక 1.5 అవర్ స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలా చేసినట్లయితే అసలు మీరు అనలైజ్ చేయాలి, ఆ క్వశ్చన్ పేపర్ని మొత్తం అనలైజ్ చేసి, సో మీరు పెట్టిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆన్సర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీరు అనలైజ్ చేసుకోండి. సో దాంట్లో మొత్తము ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేశారు, ఆ రాంగ్ చేసిన వాటిని ఐడెంటిఫై చేసి అవి ఎందుకు రాంగ్ చేయడం జరిగింది, మనకు తెలియదా అసలు ఏంటి అనేది మీరు అనలైజ్ చేసుకుంటే, సో ఈ ఎనాలిసిస్ పార్ట్ ఏంటి అంటే మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎప్పుడైతే ఈ మాక్ టెస్ట్ పేపర్ రాసి ఎగ్జామ్ రాసి అనలైజ్ చేస్తారో, సో అదంతా కూడా మీకు మైండ్లో రిజిస్టర్ అవుతుందన్నమాట. సో ఆ క్వశ్చన్ మళ్ళీ వచ్చినప్పుడు మీకు ఈజీగా గుర్తుండిపోతుంది అనమాట. కాబట్టి మీకు ఈ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో అదేవిధంగా సిల్లీ మిస్టేక్స్ ఏమైనా చేశారా మీరు, ఒక్కొక్కసారి ఏమవుతుంది ఓవర్లుక్లో పొరపాటున బై మిస్టేక్ చిన్నవి మనము అది అనుకొని ఇది పెట్టడం, ఇది అనుకొని అది పెట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో అలాంటి మిస్టేక్స్ ఏమైనా జరుగుతున్నాయా అనేది కూడా తెలుస్తుంది. వాటిని
మీరు యాక్చువల్ ఎగ్జామ్లో అవాయిడ్ చేయడానికి ఈ ప్రాక్టీస్ అంతా యూజ్ అవుతుందన్నమాట. సో అదేవిధంగా ఏ చాప్టర్స్లో మీరు వీక్గా ఉన్నారు అనేది తెలుసుకొని ఆ చాప్టర్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి వాటిని ప్రిపేర్ అవ్వడానికి మీకు ఒక ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని మీరు ప్రతిరోజు ఈ రోజు నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు 20 రోజులు ఏదైతే ఉందో టైము, ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ రాయండి. సో అట్లీస్ట్ మీకు ఆ ఎగ్జామ్ అంటే మీరు రాసిన మాక్ టెస్ట్లో రాసిన క్వశ్చన్స్ మేబీ అక్కడ రావచ్చు, వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అలా మీరు 20 డేస్ చేస్తారు కాబట్టి సో మొత్తం మనకి 180 క్వశ్చన్స్, 180 ఇంటూ 20 మీకు ఎంత అవుతుంది ఒకసారి చూడండి. సో 3600 క్వశ్చన్స్ అయితే అవుతున్నాయన్నమాట. సో మీరు 20 రోజులు ఒక్కొక్క మాక్ టెస్ట్ తీసుకున్నట్లయితే 3600 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయినట్లే ఆల్మోస్ట్. సో నెక్స్ట్ 5th గోల్డెన్ రూల్ ఏంటి అని అంటే మనకి టార్గెట్ స్కోరు మనం 650 ప్లస్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. మొత్తం 720 మార్క్స్కి మనకి 650 వచ్చినట్లయితే మీకు ఎంబీబీఎస్ సీట్ అయితే కన్ఫామ్ అనమాట. ఇది 650 అనేది మనం ఒక టార్గెట్గా పెట్టుకొని మనం ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మనం 650 కాకపోయినా 600, 550 మనకి అంటే ఇప్పుడు 650 అనేది మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో 600, 650 దాకా వచ్చినట్లయితే సీటు గవర్నమెంట్ కాలేజీల్లో సీటు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్టేట్ కౌన్సిలింగ్స్లో ఇంకా కొంచెం తక్కువ మార్క్స్కి కూడా ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మార్క్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు, చాలామంది చూస్తూనే ఉంటారు కదా. సో వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మనం ఫర్దర్గా తెలుసుకుందాము ముందు. నెక్స్ట్ ఈ 650 మార్క్స్ని మీరు ఎలా డివైడ్ చేసుకుంటారు అంటే బయాలజీలో ఒక 340 మొత్తం 360 ఉంటాయి కదా, దానికి 340 వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. అంటే మీరు డైలీ గోల్ పెట్టుకోవాలన్నమాట. సో ఈ 3 సబ్జెక్టులు మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు, డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ తీసుకుంటారు కాబట్టి సో దాంట్లో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, ప్రతి సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది చూసుకొని మీ టార్గెట్ ఈ విధంగా 650 దాకా వస్తున్నాయా లేదా, లేకపోతే ఇంకా ఎక్కడ తగ్గాయి మనం దేంట్లో పెంచుకోవాలి అనేది మీరు అనలైజ్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో బయాలజీలో 340 టార్గెట్ పెట్టుకోండి, అదేవిధంగా కెమిస్ట్రీలో 160 పెట్టుకోండి, నెక్స్ట్ ఫిజిక్స్ వచ్చేసరికి 150 అయితే మినిమం పెట్టుకోండి. సో ఇవన్నీ టోటల్గా మనకి యాడ్ చేసినట్లయితే 650 అవుతుందన్నమాట. సో 650 ఒకవేళ మీకు ఈ 20 రోజుల్లో కనీసం ఒక 10 రోజులు 15 రోజులు మీకు 650 వచ్చింది స్కోర్ అని అంటే ఇంకా మీకు యాక్చువల్ ఎగ్జామ్లో కూడా 650 రావడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మార్క్ టెస్ట్ల మీద చాలా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక 6th గోల్డెన్ రూల్ ఏంటి అని అంటే మనకి యూజ్ ఫ్లాష్ కార్డ్స్ ఫర్ క్విక్ రివిజన్. సో మీ అంతటా మీరు తయారు చేసుకోండి ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేవి. ఇలా ఒక చిన్న చిన్న పేపర్స్ మీద కలర్ పేపర్స్ కానీ ఇంకా ఏవైనా ఉంటే మీరు కావాలంటే బుక్ స్టోర్స్లో దొరుకుతుంటాయి. సో అవి తీసుకొని వాటిల్లో మీరు స్పెషల్గా బయాలజీ టర్మ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ కానీ ఆ టెర్మినాలజీ గుర్తుండకపోతే అవి ఇట్లాంటి ఫ్లాష్ కార్డ్స్లో మీరు తయారు చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఫిజిక్స్ ఫార్ములాస్ కానీ లేదంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ రియాక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా మీరు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ విధమైన ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకొని పెట్టుకున్నట్లయితే మీరు జస్ట్ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఈజీగా క్విక్ రివిజన్ కోసం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక మనకి నెక్స్ట్ రూల్ ఏంటి అని అంటే 7th రూల్ ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఈజ్ ఈక్వల్ టు మస్ట్ డూ అనమాట. సో మీరు లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో నీట్ క్వశ్చన్ పేపర్స్ వాటిని ప్లస్ ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు. సో నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, టేక్ ఏ బ్రేక్ ఎవ్రీ 90 minutes. ఇక్కడ ఏంటంటే మీరు పోమోడోరో టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. సో ప్రతి 90 నిమిషాలకి 90 minutes అని అంటే 1.5 hours అనమాట. ప్రతి గంటన్నరకు ఒకసారి ఒక 10 minutes బ్రేక్ తీసుకోండి. సో ఆ బ్రేక్ తీసుకున్నట్లయితే మీరు కొంచెం అంటే 10 minutes మీ కళ్ళకి, మీ బాడీకి, మీ మైండ్కి మీరు కొంచెం
బ్రేక్ ఇస్తే రిలాక్స్ అవుతాయన్నమాట. మీ కళ్ళు కానీ లేకపోతే బ్రెయిన్ కానీ కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ 10 మినిట్స్లో ఏం చేయాలి అని అంటే 10 మినిట్స్లో లేచి కాస్త అటు ఇటు నడవడం కానీ వాక్ చేయడం, లేదు అని అంటే కాస్త ఫేస్ వాష్ చేసుకోండి చల్లటి నీళ్ళతోని. అదేవిధంగా ఇంకేదైనా మీకు టీ కాఫీ అలవాట్లు ఉంటే టీయో కాఫీయో తీసుకోవచ్చు లైట్గా. సో ఇలా మీరు ఆ 10 మినిట్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే కాస్త కళ్ళు మూసుకొని వాటిపైన కాస్త కీరా దోస అట్లాంటివి ఏమైనా పెట్టుకొని కొంచెం రిలాక్స్ అవుతాయి అన్నమాట, ఐస్ కూడా. కాబట్టి ఇలాంటివి ఏవైనా మీరు ఆ 10 మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట. సో ఎవ్రీ 90 మినిట్స్కి మీరు ఒక 10 మినిట్స్ బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, నెక్స్ట్. సో నైన్త్ గోల్డెన్ రూల్ ఏంటి అని అంటే హెల్త్ ఈజ్ వెల్త్, డోంట్ ఇగ్నోర్ యువర్ స్లీప్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు అన్నీ ఒకే రోజు చదవాలి అనేసి మొత్తం స్లీప్ అంటే నిద్ర లేకుండా మీరు మొత్తం చదువుకుంటూ పోతే అది మీ మైండ్లోకి రిజిస్టర్ అవ్వడం కూడా కష్టమే ఉంటుంది. కాబట్టి సఫిషియంట్ స్లీప్ అయితే మీకు ఖచ్చితంగా అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కనీసం ఒక రోజుకి 6 నుంచి 7 గంటల నిద్ర అయితే డెఫినెట్గా ఉండాలి. 6 గంటలు సరిపోయిన వాళ్ళు ఓకే, ఇంకా 5 గంటలు సరిపోతుంది మాకు అని అనుకున్న వాళ్ళు కూడా ఓకే. అంతేగాని మరీ అసలు నిద్ర లేకుండా మీరు అదే పనిగా చదివితే మాత్రం అది మీ హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది. తర్వాత మీరు ఎగ్జామ్ టైం కల్లా ఇంకా సిక్ అవ్వడం ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అది ఒక హెడేక్ అవుతుంది అనమాట. కాబట్టి అలాంటివి ఏం లేకుండా మీరు ప్రతిరోజు కూడా 6 to 7 అవర్స్ నిద్ర ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. సో అదేవిధంగా నో జంక్ ఫుడ్. ఇప్పుడు మీరు ఏదైనా జంక్ ఫుడ్ తీసుకుందామని మీకు అనిపించినా కూడా ఈ 20 డేస్ వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి అన్నీ ఫ్రైడ్ థింగ్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా మీరు తీసుకోకుండా లైట్ ఫుడ్ మైల్డ్గా ఉండేలాగా చూసుకోండి. సో అలాంటి ఫుడ్ మాత్రమే తీసుకోండి. ఇంకెక్కువ వేరేవైతే జంక్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా స్టే హైడ్రేటెడ్ అనమాట. మీరు ఖచ్చితంగా వాటర్ తీసుకోండి. అదేవిధంగా ఇంకా మీకు వీలుంటే జ్యూసెస్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మీ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 20 రోజులే మీరు ఇంకా ఇన్ని రోజులు మీరు ఎంతో కష్టపడి ఉంటారు. 2 years నుంచి కష్టపడుతున్నారు చాలామంది. అదేవిధంగా కొంతమంది లాంగ్ టర్మ్ 1 year 2 years కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నారు కాబట్టి ఈ ఒక్క 20 రోజులు మీరు గట్టిగా ఇవన్నీ కూడా పాటించినట్లయితే, ఈ 10 గోల్డెన్ రూల్స్ పాటించినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి స్కోర్ వచ్చి మీరు ఎంబీబీఎస్ ఖచ్చితంగా సీట్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా 10th గోల్డెన్ రూల్ ఏంటి అని అంటే మనకి స్టే కామ్ అండ్ పాజిటివ్గా థింక్ చేయండి ఎప్పుడైనా. సో ప్యానిక్ అవ్వకండి, అవాయిడ్ చేయండి ప్యానిక్ అవ్వడం అనేది. అదేవిధంగా కాన్ఫిడెన్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. మీ ఎగ్జామ్ హాల్లో మీరు ప్యానిక్ అవ్వకుండా, టెన్షన్ పడకుండా ఫ్రీగా ఉండండి, కామ్గా ఉండండి, అదేవిధంగా పాజిటివ్గా ఉండండి, సో కాన్ఫిడెంట్గా ఉండండి. సో ఇవి మీరు ఎగ్జామ్ హాల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. సో ఇవి మనకి 10 గోల్డెన్ రూల్స్ అనమాట. దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ చాప్టర్స్ టు ఫోకస్. సో హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏంటి, మనకి 3 సబ్జెక్ట్స్లో ఎలాంటి చాప్టర్స్ మీద మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాము. సో బయాలజీ తీసుకున్నట్లయితే మనకి హ్యూమన్ ఫిజియాలజీ 11th క్లాస్లో, సో జెనెటిక్స్ అండ్ ఇవల్యూషన్ 12th క్లాస్, ప్లాంట్ ఫిజియాలజీ, రీప్రొడక్షన్, ఈకాలజీ ఇలాంటి చాప్టర్స్ మీద మీరు ఫోకస్ చేసినట్లయితే వీటి నుంచి ఎక్కువ వెయిటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ఫోకస్ చేసి ఫస్ట్ వీటికి ప్రయారిటీ, అంటే ఇవే చేయండి అని కాదు, వేరే చాప్టర్స్ కూడా మీరు చదవండి ఖచ్చితంగా. కాకపోతే వీటి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అండ్ ప్రయారిటీ కూడా ఇవ్వండి వీటికి. సో టిప్స్ ఏంటి అని అంటే దీంట్లో హ్యూమన్ ఫిజియాలజీలో డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్, ఇలా మీరు ఈ టిప్స్ కూడా మీరు పాటించినట్లయితే మీకు ఎక్కువ ఈజీగా గుర్తుండేలాగా అండ్ స్కోర్ ఎక్కువ వచ్చేలాగా మీకు ఛాన్స్ ఉంటుందన్నమాట. తర్వాత కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే కెమికల్ బాండింగ్ ఒకటి, నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, బేసిక్ టు బయోమాలిక్యూల్స్, తర్వాత థర్మోడైనమిక్స్ అండ్ ఈక్విలిబ్రియం, పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ అనమాట. మీరు ఎక్కువ వెయిటేజ్ ఉండే చాప్టర్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మిగిలిన చాప్టర్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో వీటికి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అనమాట. సో ఫిజిక్స్లో తీసుకున్నట్లయితే కరెంట్, ఎలక్ట్రిసిటీ, తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ మ్యాగ్నెటిజం, తర్వాత కైనమాటిక్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, మోడర్న్ ఫిజిక్స్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్. సో ఈ చాప్టర్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే కొంచెం ఎక్కువ స్కోర్ చేయడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది.
సో ఇక ఫైనల్గా మనకి సజెస్టెడ్ 20-day ప్లాన్ ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు 20 రోజులు ఉంది కదా, ఈ 20 రోజుల్ని మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా ఒక స్ట్రాటజీ ఇవ్వడం జరిగింది. సో డే 1 నుంచి డే 5 వరకు మీరు ఏం చేయాలి అని అంటే, రివైజ్ ఫుల్ ఎన్సీఆర్టీ బుక్స్ అనమాట. బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఈ రెండు చదువుతూ రివైజ్ చేస్తూ, ప్లస్ డైలీ 1 మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. 20 days అయితే మీరు కంపల్సరీ మాక్ టెస్ట్ తీసుకోవాల్సిందే. సో డే 6 నుంచి డే 10 వరకు ప్రాక్టీస్ ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ 1 మాక్ టెస్ట్. సో ఇది మాక్ టెస్ట్ అనేది కామన్ అనమాట. నెక్స్ట్ డే 11 నుంచి డే 15 వరకు ఫుల్ సిలబస్ రివిజన్ ప్లస్ ఫ్లాష్ కార్డ్స్ ప్లస్ 1 డైలీ మాక్ టెస్ట్ అనమాట. సో ఈ విధంగా మీరు ఈ 5 days, దెన్ 16th డే నుంచి 18th వరకు వీక్ ఏరియాస్ ఏమున్నాయి ప్లస్ కాన్సెప్ట్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆ వీక్ ఏరియాస్ మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తుంటారు కాబట్టి ఈ మాక్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, సో ఈ మాక్ టెస్ట్లో నుంచి వీక్ ఏరియాస్ ఉన్న చాప్టర్స్ని మీరు మళ్ళీ రివైజ్ చేయడము, తర్వాత కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. తర్వాత డే 19 and 20 లైట్ రివిజన్, ఫుల్ రెస్ట్ డే బిఫోర్ ఎగ్జామ్. సో మీరు ఈ ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ మనకి 4వ తారీఖు కాబట్టి 3వ తారీఖు అయితే మీరు లైట్గా, 2వ తారీఖు 3వ తారీఖు మీరు లైట్గా రివిజన్ చేసుకోండి. కొంచెం రెస్ట్ ఎక్కువగానే తీసుకోండి. మరీ ఇక దగ్గరికి వచ్చింది టైం లేదు, సరిపోవట్లేదు అని చెప్పేసి మరి 24 hours చదవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా కొంచెం మీకు మీ బాడీకి, బ్రెయిన్కి అండ్ ఐస్కి చాలా స్ట్రెయిన్ అయ్యి ఉంటారు కాబట్టి కొంత బ్రేక్ ఇవ్వడం బెటర్ అనమాట. కొద్దిగా రెస్ట్ అయితే ఇవ్వండి, మ్యాక్సిమం రెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, లైట్ రివిజన్ అయితే చేసుకోండి. సో ఇది మనకి 20 daysకి సంబంధించిన ప్లాన్ అనమాట. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా పెట్టుకొని ఇది ఫాలో అవ్వచ్చు. లేదు ఇంకా దీంట్లో మీరు బెటర్గా ఇంకేమైనా ప్లాన్ చేసుకున్నట్లయితే కూడా నో ప్రాబ్లం. ఆ ప్లాన్ ఏదైతే ఉంటుందో అది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు పోస్ట్ చేయండి, సో దట్ అదర్ స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుందన్నమాట. ఓకే, దెన్ ఇంకా మనకి ఈ వీడియోలో మనం మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాము. సో ఇవే కాకుండా ఇంకా మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి అప్డేట్స్, తర్వాత మీకు కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే ఉండే ప్రొసీజర్ ఏంటి, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, అండ్ ఎంత స్కోర్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో సీట్ వస్తుంది, మీ రిజర్వేషన్ కేటగిరీ ఏమైనా ఉంటే దాన్ని బట్టి, లేదా జెండర్ని బట్టి, ఇలా రకరకాల ఇవైతే ఉంటాయి పారామీటర్స్. సో వాటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూ మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. వీడియోస్ని మీరు తప్పకుండా ఫాలో అవుతుండండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ని కూడా వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.